హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. రోజు తమ్నెయిల్ చూసే ఉంటారు కదా వీడియో దేని గురించి అనేసి. అవునండి, నేను శారీ పెయింటింగ్ వేశాను. యాక్చువల్గా నేను కాటన్ శారీస్ తీసుకునేసి దానిపైన ఎంబ్రాయిడరీ చేద్దామని అనేసి అనుకున్నాను. సో నాకు అలాంటివి చాలా ఇంట్రెస్ట్, క్రాఫ్ట్స్ కానీ ఇవి చేయడం. ఏదైనా ఒక శారీ నేను కుట్టించుకునేది ఉండాలి అనేసి నాకు ఇష్టం అనమాట. అందుకని నేను మా వారు చెప్పినాను. చెప్పి మేమిద్దరము ఊరికి వెళ్ళినప్పుడు తిరుపతికి అక్కడ హోల్సేల్ షాప్కి వెళ్తే అక్కడ కాటన్ శారీస్ చూస్తే నాకు అంత నచ్చలేదు, అంత క్వాలిటీ కానీ ఏమంత నాకు అనిపించలేదు. సో మేము మళ్ళీ అక్కడ కొన్ని మెటీరియల్స్ చూపించమంటే ఆర్గాన్జా చూపించారు వాళ్ళు. దాంట్లో నాకు కొన్ని బాగా నచ్చేసాయి కలర్. నా దగ్గర అలా కలర్స్ ఏం లేవు. రామా గ్రీన్ అని ఏదంటారు కదా, ఇది కొన్నాను, నేను పర్చేస్ చేశాను. ఇది నాకు 300 పడిందండి. ఒక 5 మీటర్స్ అలా ఉంటుంది, 5.5 సంథింగ్. నాకు ఆ మీటర్స్ అంత ఐడియా లేదు సరిగ్గా. అంటే బ్లౌజ్ అయితే ఉండదు దీంట్లో, జస్ట్ శారీ కట్టుకోవడానికి అయితే సరిపోతుంది మనకి. సో నేనైతే అప్పుడు షాప్లో ఇది చూసి నేను అనుకున్నాను, ఓకే ఈ కలర్ పైన మనం పెయింటింగ్ వేస్తే చాలా బాగుంటుంది. నేను అయితే పెయింటింగ్ ఎప్పుడూ వేయలేదు, ఫస్ట్ టైం నేను ట్రై చేయాలనుకున్నాను. ఏదో నాకు అది చెయ్యాలి అనిపించింది, కొనేసుకున్నాను. మనము అలానే బాగొస్తే మనము బర్త్డేకి వేసుకుందాము అనేసి అనుకున్నాను. సో 300 పెట్టి కొనేసి నేను మళ్ళీ పెయింట్ బాటిల్స్ అండ్ బ్రషెస్ అన్నీ పర్చేస్ చేశాను. ఐ వాంటెడ్ టు షో యూ గైస్, అసలు ఎంత అద్భుతంగా తయారైందంటే నేనైతే టోటలీ సాటిస్ఫైడ్. బికాస్ నాకు దానిపైన అంత అలవాటు లేదు. నేను ఎప్పుడు నేను పెయింటింగ్ వేసింది లేదు శారీస్ పైన కానీ దేనిపైన కానీ. సో నాకు ఇష్టం ఉండేది కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను ఏదో కాటన్ శారీస్ పైన అంతా ట్రై చేశాను, కానీ నాకు అసలు అవుట్పుట్ సరిగ్గా రాలేదు. కాకపోతే కొంచెం డిప్రెస్ అయ్యాను, ఓకే వస్తుందో రాదు అనేసి డైరెక్ట్గా దీనిపైన వేసేద్దాం, ఎందుకు టైం వేస్ట్ అనేసి లాస్ట్కి వేసేసాను. యాక్చువల్గా నేను దీని పెయింటింగ్ అంతా క్లిప్స్ తీసి పెట్టాను ఇది చేసేటప్పుడే. యాక్చువల్గా మా ఆయన కోర్స్కి వెళ్ళినప్పుడు పాండిచ్చేరికి వెళ్ళాను తనతో పాటు. అక్కడ కొంచెం సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. అక్కడ మాట్లాడలేకపోయాను, అది వీడియో తీసాను. సో వితౌట్ ఫర్దర్ డిలే మీరు చూసేయండి నేను ఎలాగ పెయింటింగ్ వేసాను అనేసి. అండ్ ఆల్సో నేను ఫైనల్గా ఈ శారీని వేసుకొని చూపిస్తాను, ఎలాగొచ్చింది ఏమి అనేసి మీరు చెప్పాలి నాకు కమెంట్ చేసి. ఇది పల్సగా ఉంది, బట్ మనము లోపల పెట్టికోట్ మనం కరెక్ట్ కలర్ వేసామనుకోండి మనకి అసలు ఏం తెలియదు. నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా బర్త్డేకి, చాలా బాగుంది. సో నేను లాస్ట్లో వేసి మీకు చూపిస్తాను, మీరే చెప్పాలి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఈ శారీకి అయితే పింక్ అండ్ బ్లూ కలర్ అయితే, లైట్ బ్లూ కలర్ అయితే మనకి బాగా సూట్ అవుతుంది అండ్ బాగా కలర్ ఎలివేట్ అవుతుంది. కాబట్టి నేను ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. నాకు వచ్చిన షేప్స్లో నేను రోసెస్ గీసేసి దానిపైన వైట్ ఉంటుంది కదా, వైట్ని స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. అండ్ మధ్యలో వచ్చి ఒక థిక్ బ్లూ ఉంటుంది కదా, దాన్ని ఇచ్చామనుకోండి ఈ థిక్ కలర్స్లోకి అది లైట్గా అక్కడక్కడ కనిపిస్తూ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ పింక్ కలర్కి ఇలా బ్లూ ఇచ్చుకుంటూ, బ్లూ కలర్కి పింక్ కలర్ లీవ్స్ లాగా ఇచ్చుకుంటూ వెళ్ళాను. సో ఫైనల్గా అయితే ఇలాగా నేను సెట్ చేసుకున్నాను. రోసెస్ లీవ్స్ అన్నీ వేసేసుకున్నాక నాకు ఎందుకో డల్గా అనిపించింది. అందుకనేసి ఎల్లో యాడ్ చేద్దామా అనిపించింది. యాడ్ చేశాక మీరే చూడండి, ముందు చూసిన వీడియో క్లిప్ ఇప్పుడు ఎల్లో యాడ్ చేసినాక మీరు డిఫరెన్స్ చూడండి, ఎంత లుక్ ఎలివేట్ అయ్యిందో. అండ్ రోసెస్ కూడా ఇంకా బాగా కనిపిస్తోంది, మనం వేసిన పెయింటింగ్కి ఇంకా అందం వచ్చింది. నేను అందుకనేసి దాంతోపాటు అక్కడక్కడ స్టోన్స్ కూడా యాడ్ చేశాను. గ్లూ ఉంటుంది కదా మామూలుగా ఫేబ్రిక్ గ్లూ, అది యూస్ చేసి అండ్ ఈ స్టోన్స్ అతికిచ్చేసి పెట్టేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలాంటి పెయింటింగ్ కానీ ఇంకేదైనా ఎంబ్రాయిడరీ కానీ ఏదైనా మనం నచ్చింది మనం చేస్తుంటే ఎంత థెరపటిక్గా అండ్ ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది కదా. పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చూపించేస్తాను ఎలా వచ్చింది అనే శారీ పైన. సో ఇది వచ్చి మనం బయట ఇలా వేసుకుంటాం కదా, అక్కడ వస్తుంది. సో నేనైతే 1 ప్లేట్
అంటే ప్లీట్స్ వేసుకోకూడదు, నేను అంత లుక్ ఉండదు. సో నేను ఇలాగ వేసుకునేద్దామనేసి పైన ఒక ఈ లేయర్కి ఇలా చేశాను. కనిపిస్తోందా అండి ఎంత బాగా వచ్చిందో? ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. నేను ఆల్రెడీ మీకు ముందుగా వీడియోలో కూడా చెప్పింటాను, వాయిస్ ఓవర్లో చెప్పింటాను. ఫస్ట్ నేనైతే ఇవి అంతా వేసేసాక నాకు అంత లుక్ అనిపించలేదు. సో మనము కొంచెం థిక్గా కలర్స్ వేసినప్పుడు కొన్ని లైట్ కలర్స్ కూడా అక్కడక్కడ వేసి అండ్ లైట్ కనిపించేలా, ఈ కలర్ అంతా కనిపించదు, కానీ మనం దీని పక్కన ఇది వేస్తే ఎలివేట్ అవుతుంది. సో ఇవన్నీ వేసేసినాక నాకు కొంచెం డిమ్గా అనిపించింది. దానికి నేను ఎల్లో కలర్ యాడ్ చేశాను డాట్స్గా, మీకు పోలెన్స్లా కనిపించవచ్చు. అది వేసేసరికి ఎంత ఎలివేట్ అయిందో ఈ రోసెస్ అయితే, చాలా బాగుంది. తర్వాత నేను స్టోన్స్ ఇవి సపరేట్గా కొనుక్కొనేసి అవన్నీ కూడా అటాచ్ చేసేసాను. అంటే కంప్లీట్గా పెయింటింగ్ అంతా ఆరిపోయినాక మళ్ళీ నేను ఇవి స్టోన్స్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వస్తే ఫైనల్ పార్ట్ బయట లాస్ట్లో ఉంటుంది కదా ఇది. సో ఇది వేసాను. అప్పుడు నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉండింది, కానీ టైం దొరికినప్పుడంతా కొంచెం వేసుకుంటూ వచ్చాను. అండ్ నాకు ఇది అలవాటు లేదు కదా, సో నాకు కొంచెం టైమే పట్టింది. బట్ టోటలీ వర్త్ ఇట్. నేను అసలు అవుట్కమ్ ఇలా వస్తుందనేసి అనుకోని కూడా లేదు. నేను మైండ్లో ఫిక్స్ అయ్యాను నాకు రోసెస్ కావాలి, రోసెస్ వేసుకోవాలని. కానీ అయితే నాకు రాదు, నేనైతే ఏ వీడియోస్ కూడా నేను చూడలేదు. బట్ ఫైనల్గా అయితే నేను అనుకునే దానికంటే ఎక్కువే వచ్చింది, చాలా బాగుంది. నేను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నేను వేసుకొని మీకు చూపిస్తాను. దీనికి నేను మ్యాచింగ్గా క్లాత్తోనే ఇయర్ రింగ్స్ అండ్ చైన్ కూడా చేసుకున్నాను నా బర్త్డేకి. అది కూడా నేను మీకు చూపిస్తాను వేసుకొని. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ అండ్ stay tuned for another videos guys. Stay happy and healthy. Bye bye.